డబ్బు ఉంది కదా అని గర్వంతో మనం ప్రవర్తించడం. సోఫాలో హాల్లో కూర్చుని మనకి ఎంత ఉంది అంత ఉంది, మన లెవెల్ ఏంటో తెలుసా అని పిల్లల ముందే మాట్లాడడం. పిల్లల ముందు ఎప్పుడూ మన ఆస్తులు చెప్పకూడదు, అప్పులు కూడా చెప్పకూడదు చదువుకునే పిల్లల ముందు. ఎందుకంటే ఆస్తులు చెబితే గర్వం వస్తుంది, అప్పులు చెబితే నీరసం నిర్వీర్యం వస్తుందమ్మా. చేయకూడదు, అలాగా నిరాశ వస్తుంది. అప్పులు కూడా చెప్పకూడదు. అప్పులు చెప్పామనుకోండి, నాన్నగారు నా గురించి ఇంత అప్పులు చేస్తున్నారా, ఇంత చదవడం మానేస్తుంది అమ్మాయి, భయపడుతుంది. లేదమ్మా కూడా అమ్మాయి ప్రస్తావించిన, ఎందుకమ్మా నీకు ఎందుకమ్మా తల్లి, బంగారు తల్లి నువ్వు చదువుకోమ్మా, నీకేం లేదు అంతేం లేదమ్మా అని చెప్పాలి, ధైర్యం చెప్పేవాడు చదువుకుంటారు. ఆస్తులు చెప్పామనుకోండి గర్వం వచ్చేసి నువ్వు చదవపోయినా పర్వాలేదు అనుకోండి, చదవడవాడు 10వ తరగతిలో ఉండగానే బండి కొనమంటాడు, ఇక చదవడు అసలు. ఇవాళ మనం చేస్తున్నది ఏది, మనకు డబ్బు ఉంది కదా అని కొనిచ్చేస్తున్నాం. పైగా కొందరు తల్లిదండ్రుల ప్రవృత్తి విచిత్రంగా ఉంటుందండి. మేము చాలా కష్టాలు పడ్డామండి చదువుకోవడానికి, మరి మా నాన్నగారు చాలా పడ్డాం మేము కూడా, అందుకే మా పిల్లలు కష్టాలు పడకూడదు. ఎందుకంటే మూర్ఖపు తల్లిదండ్రులు వేరే ఉండరమ్మా, నన్ను మన్నింతురుగా. మీరు కష్టాలు పడ్డారు కాబట్టి పిల్లలు కష్టాలు పడకూడదా? వాళ్ళ కష్టం సుఖం తెలియద్దా? మన తల్లిదండ్రులు మన అలాగే పెంచారు.